సార్ మేబీ ఇట్స్ రియల్ టైమ్ అలర్ట్. ఒక యాక్సిడెంట్ జరిగే ముందే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి, దట్ ఈస్ రియల్లీ గుడ్. బట్ లెట్ మీ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ గివ్, రైట్? రియల్ టైంలో వీ టేక్ ద వాల్యూ ఫ్రమ్ ద ఫార్మ్, ఫ్రమ్ ద పాండ్, ప్రతి 10 సెకండ్లకి వస్తుంది. అండ్ వీ గివ్ ఎన్ ఆన్ యావరేజ్ ఫర్ 1 minute మనం మీ మొబైల్లో అనేది చూపిస్తాం. అది ఆ పాయింట్ ఆఫ్ అ టైంలో ఎంత ఉన్నదన్న విషయం రైతుకు తెలుస్తుంది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఫర్ ద ఫార్మర్ ఇస్, నా చెరువు ఈ రోజుతో కంపేర్ చేసుకుని, ఈ రోజుని తీసుకెళ్ళి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది, మొన్నటితో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది, లాస్ట్ 1 week నా చెరువు యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళానా, లేదంటే ఈ స్టేట్లో ఉండిపోయిందా, లేదంటే ఈ స్టేట్లోంచి కిందకు పడిపోయిందా. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇప్పుడు మా ఫార్మర్స్ అందరూ కూడా 2nd generation 3rd generation ఫార్మర్స్ అండి. దే డిడ్ దేర్ బేసిక్ ఎడ్యుకేషన్స్. బట్ స్టిల్ మన అప్లికేషన్ అనేది ఒక ఇంట్యూటివ్గా తయారు చేసి, ఒక 40 years ఎల్డర్లీ పర్సన్, 40-45 years కంటిన్యూస్గా ఫార్మింగ్ చేసిన ఫింగర్స్ని దృష్టిలో పెట్టుకుని వీ క్రియేటెడ్ అవర్ అప్లికేషన్. ఇదే అప్లికేషన్లో without any language in it, we just given infographics on how the trends are shifting in his pond. ఈ గ్రాఫ్ని మా రైతులు బాగా అర్థం చేసుకుని దే స్టార్టెడ్ కంపేరింగ్ దేర్ పాండ్స్. ఓకే, అంత బాగుంది, ఏంటిది కొంచెం కిందకు పడుతుంది 2 రోజుల నుంచి D1 అనేది ఒక పర్టికులర్ టైంలో. సో దే స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ డూయింగ్ దిస్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ గ్రాఫ్స్ వల్ల ఒక ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ ఒకటి మేము చూసాం, రైతులు కూడా అబ్జర్వ్ చేశారు. ఒకటి, దే ఆర్ ఇంట్యూటివ్ యూజ్ ఇట్. టిపికల్గా మీకు ఎప్పుడు గ్రాఫ్ ఓ మౌంటైన్ లాగా ఉండాలి, డే టైం పెరిగి మళ్ళీ నైట్ టైంకి తగ్గాలి. అండ్ వెన్ యూ సీ ఎ డిఫరెంట్ ప్యాటర్న్, వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ మౌంటైన్, ups and downs, spikes and spurs, noise, that is where farmers started realizing that there is something going wrong in their pond, and they started applying their correlation, like ఇదేదో జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం చూసుకుని దాన్ని బట్టి అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి.